హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, 2వ తారీఖు ఏప్రిల్ 2025న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని మన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అక్కడ ఆ బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లు అక్కడ పాస్ అయిందనమాట. లోక్సభలో మొత్తము 288 దానికి మద్దతుగా మరియు 232 మంది దానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అయితే మెజారిటీ మద్దతు ఉండటంతో లోక్సభలో ఆ బిల్ పాస్ అయింది. దాని మీద నేను వీడియో చేసి పెట్టాను, అది కూడా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అయితే ఏప్రిల్ 3వ తారీఖు 2025 రాజ్యసభకి ఈ బిల్లు చేరింది. అయితే రాజ్యసభలో కూడా బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి 128 మెజారిటీ సీట్లు ఉండటంతో రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది. సో మొత్తానికి ఈ రెండు లోక్సభ రాజ్యసభలో మెజారిటీ సీట్లు ఎన్డీఏకి ఉండటం వల్ల ఈ రెండు సభల్లో బిల్ అనేది పాస్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని హర్షించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ బిల్లు మీద ప్లస్ అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీద వాళ్ళు పనిచేసిన తీరు కానివ్వండి, వారి శ్రమ కానివ్వండి, వారి సమయం కానివ్వండి, అర్ధరాత్రి పూట మిడ్ నైట్ అని కూడా లేకుండా అర్ధరాత్రి పూట కూడా సభలు జరుపుకొని మరి ఈ బిల్లు ఓటింగ్ అనేది అర్ధరాత్రి పూట జరగటం అనేది ఎంత శ్రమ పడ్డారు, ఎంత కష్టపడ్డారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. 2 రోజులు కూడా లోక్సభలో మరియు రాజ్యసభలో మన ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఈ మైనారిటీ హక్కుల మంత్రి మన కిరణ్ రిజిజు గారు, ఆయన 2 రోజులు వరుసగా నిద్రపోకుండా ఈ బిల్ మీద లోక్సభ మరియు రాజ్యసభ ఈ రెండిట్లలో కూడా ఆయన చాలా కృషి చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఈ బిల్ అనేది ఆమోదం పొందించడానికి 16 గంటలు టైం తీసుకొని ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి ఒపీనియన్లు, వారందరి అభిప్రాయాలు అన్నీ సేకరించుకొని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మరీ ఈ బిల్లును అనేది పాస్ చేయడం జరిగింది చివరిగా. అయితే ఇక్కడ ఈ అపోజిషన్ పార్టీలు, అపోజిషన్ నాయకులు అనే వాళ్ళు ఎప్పుడూ దానికి వ్యతిరేకంగానే ఉంటారు. సో వాళ్ళకి రియాలిటీ తోటి వాళ్ళకు ఏం పని ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఈ బిల్లును వ్యతిరేకించాలి అని చెప్పేసి, ఇది రాజ్యాంగ విరుద్ధము, మైనారిటీ హక్కులను తీసేయటము అని చెప్పేసి ఏవేవో వారి ఒపీనియన్, వారి అభిప్రాయాలు, ఎందుకంటే మన దేశంలో వాక్ స్వాతంత్రం అనేది ఉంది కాబట్టి వారి అభిప్రాయాన్ని వారు వెల్లడించుకోవటం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ బిల్ అనేది 2 సభలలో ఆమోదం పొందింది. తర్వాత ఇది వెంటనే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. అయితే రాష్ట్రపతి గారు ఈ బిల్లును మొత్తం పరిశీలించి, ఇందులో పెట్టిన అంశాలు ఇవన్నిటిని పరిశీలించి అవసరమైతే దీన్ని మళ్ళీ పునశ్చర్చ కోసం సభలకు పంపించే అంటే వెనక్కి పంపించే అధికారం అనేది రాష్ట్రపతి గారికి ఉంది. కానీ మోస్ట్లీ అలా జరగదు. ఎందుకంటే ఈ లోక్సభ రాజ్యసభలో ప్రతిపక్షాలు మరియు అధికార పక్షాలు ఈ రెండు ఇంత చర్చ జరిగించిన తర్వాత ఒక బిల్లును వెనక్కి పంపించింది ఏమీ లేదు. కానీ రాష్ట్రపతి గారికి ఆ అధికారం ఉంది. ఈ బిల్లులో పలానా దగ్గర పలానా విషయంలో రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మార్చగలిగితే ఈ అంశాన్ని మార్చేసుకొని మళ్ళీ కొత్తగా ఈ చర్చలు జరుపుకొని మళ్ళీ తీసుకొని రండి అని చెప్పేసి అధికారం అనేది రాష్ట్రపతి గారికి ఉంది. తర్వాత రాష్ట్రపతి గారు ఆటోమేటిక్గా ఈ బిల్లును అనేదాన్ని ఆమోదించేస్తారన్నమాట. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ప్రతిపక్షాలలో ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరికైనా ఆ బిల్లులో పెట్టినటువంటి అంశాలలో ఏదైనా ప్రాబ్లం అనిపించి, ఏదైనా రాజ్యాంగ విరుద్ధం అనిపించి, ఏవైనా హక్కుల భంగం కలిగించిండ్రు అనేసి ఏదైనా అనిపిస్తే వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు. అయితే ఈ సుప్రీంకోర్టు అప్పీల్ వేసుకుంటే తర్వాత వచ్చేసి ఆ సుప్రీంకోర్టు చర్చ జరిపి ఈ బిల్లులో ఏమైనా అట్లాంటి వీళ్ళు అప్పీల్ చేసినట్టు ఏదైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళు చర్చించి తర్వాత సుప్రీంకోర్టు అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. తర్వాత అనేది ఈ బిల్ అనేది ఇంప్లిమెంటేషన్కి వెళ్తుందనమాట. అంటే ఈ బిల్ అనేది అమలు అవ్వటానికి వెళ్తుందనమాట. అయితే రాష్ట్రపతి గారి ఆమోదం తర్వాత ఈ బిల్ అనేది గెజిట్కి వెళ్తుందనమాట. దీన్నే మనం నోటిఫికేషన్ అని అంటారు. అంటే గెజిట్లో ప్రచురింపబడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ గెజిట్లో ఈ బిల్ అనేది ప్రచురించబడుతుందో తర్వాత నుంచి ఇంకా అది బిల్ అనేది అమలైపోయినట్టే. ఇంకా తర్వాత ఆ బిల్ అనేది ఎప్పటి నుంచి అమలు చేయాలనేది, ఒకవేళ ముందే ఆ బిల్లులో మేము పలానా తారీఖు నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఈ బిల్లు ముందే ప్రవేశపెట్టి ఈ బిల్లులోనే రాసుకొని ఉంటే ఆ బిల్లు ప్రకారమే వెళ్తుంది. లేకపోతే ఆ బిల్లులో చెప్పిన తేదీ ప్రకారమే అమలవుతుంది. లేదంటే ప్రభుత్వాలు తర్వాత అయినా ఎప్పుడైనా నిర్ణయించుకుంటారు, పలానా తారీఖు నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నామని చెప్పేసి అప్పుడు
వాళ్ళు తర్వాత డిసైడ్ చేసుకొని ప్రభుత్వం డిసైడ్ చేసి అప్పుడు ఆ తేదీ నుంచి ఈ సవరణలతోటి కూడినటువంటి ఈ కొత్త చట్టం అనేది అమల్లోకి వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారంటే మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఈ చారిత్రాత్మకమైన బిల్లు కూడా వాళ్ళు దేశ హితము మరియు ప్రజల హితం కోసం చూసుకోకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయటం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇదే కాదు, తమిళనాడు ప్రభుత్వం కూడా, తమిళనాడు డిఎంకే వాళ్ళు కూడా వాళ్ళ సొంత స్టేట్లో, వాళ్ళ సొంత రాష్ట్రంలో 1500 ఏళ్ల క్రితమైనటువంటి ఒక దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని మరియు అక్కడ ఉన్న గ్రామాన్ని, మొత్తం గ్రామాన్ని వక్ఫ్ బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కానీ ఈ బిల్లుతోటి ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు బుజ్జగింపు రాజకీయాల కోసం ఎవరు మునిగిపోయి ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళలో 232 మంది ఉంటే ఆ 232 మంది ముస్లింలు కాదు, ముస్లిం ఎంపీలు కాదు. ఇంకా మిగతా వారు ఏ ఎజెండా కోసము, ఏ బుజ్జగింపు రాజకీయాల కోసం, లేకపోతే ఏ స్వార్థం కోసం వాళ్ళు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారో ఇంకా మనమే ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే బేసికల్లీ కొంతమంది రాజకీయ నాయకులకు కానీ, కొన్ని రాజకీయ పార్టీలకు కానీ ఒక భావం, హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు కులాల ప్రకారము విడిపోయి ఓట్లు వేసుకుంటుంటారు, కానీ ముస్లిం సమాజం మాత్రం అందరూ కలిసి ఓట్లేస్తారు. కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్న ఏ రాజకీయ నాయకుడికి ఉపయోగం లేదు. ఎందుకంటే ముస్లింలు 50 మంది ఉండి హిందువులు 100 మంది ఉంటే వాళ్ళు ఎక్కువ శాతం ముస్లింల మీదే ఆధారపడాలి. ఎందుకంటే ఈ హిందువులు మళ్ళీ రకరకాల క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు. సో అందులో ఏ కులం వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేసి అదొకటి ఉంది. కానీ అదే ఈ 50 మంది ఉన్న ఈ ముస్లింల మీద ఉజ్జగింపు రాజకీయాలు వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళ 50 ఓట్లు నాకే పడతాయి అనేసి వాళ్ళకు ఒక అజెండా ఉందన్నమాట. అందుకే ఇంత పబ్లిక్గా వాళ్ళు అరే ఇది దేశం కోసం ఉపయోగపడే బిల్లు అయినా దీన్ని మేము వ్యతిరేకిస్తే ఈ ప్రజాస్వామ్యంలో, ఈ డెమోక్రసీ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు మమ్మల్ని ద్వేషించి మాకు ఓట్లు కూడా వేయరు, మేమంటే ఏంటి అనేది ప్రజలకు ఒక తప్పుడు భావం అనేది వెళ్ళిపోతుంది అని కూడా ఆలోచించకుండా ఈ బిల్లుకు ఓపెన్గా వాళ్ళు వ్యతిరేకించి విరుద్ధంగా పనిచేశారు అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటంటే వీళ్ళది ఏముంది, సామాన్య ప్రజలు, వీళ్ళకు ఉచిత పథకాలు, పింఛన్లు పెంచుతాం వృద్ధులకి అని చెప్పేసి ఇట్లాంటి వరాలు, ఉచితాలు ప్రకటించేస్తే, లేదా ఓటు టయానికి ఒక 2000 డబ్బులు ఇచ్చేస్తే మనకు ఓటేసేస్తారు. మనం చేసిన అవినీతి కానీ, లేకపోతే మనం ప్రవేశపెట్టిన దేశ వ్యతిరేక చట్టాలు కానీ, దేశ ఆర్థిక వ్యవస్థని మనం ఎంత నాశనం చేశామని కానీ వాళ్ళకి ఏమీ గుర్తుండదు. 5 ఏళ్ల ఎన్నికల సమయంలో లాస్ట్ ఒక సంవత్సరం టైంలో మనం పోయి వరాలు ప్రకటించేస్తే చాలు మనకు ఓట్లు వేసేస్తారు అనే భావం ఉండటం వల్ల ఇంత పబ్లిక్గా ఈ బిల్ అనేది ఎంత అవసరం భారతదేశానికి అని తెలిసి కూడా కేవలము ఇది మైనారిటీ హక్కులను కాజేస్తుంది అని ఇలాంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలిటిక్స్ కోసము పబ్లిక్గా వచ్చి ఇలా విరుద్ధంగా చేశారంటే దానికి కారణం మీరు, నేనే ఫ్రెండ్స్. మనము ఓటేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేయాలి. ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో ఉన్నటువంటి ఈ షియా కమ్యూనిటీ వ్యక్తులు ఈ బిల్లుకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, ఏ పార్టీ అయితే సపోర్ట్ చేసింది, ఆ బిల్లుకి సపోర్ట్ చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ రాజకీయ పార్టీకి కానీ మేము అసలు వెయ్యము, వాళ్ళైతే డైరెక్ట్గా రాహుల్ గాంధీని అంటున్నారు ఆ షియా కమ్యూనిటీ వాళ్ళు. మరి ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించలేదు, రాహుల్ గాంధీ ప్రశ్నించాలి కదా అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బిల్లుకు కేవలం వ్యతిరేకంగా ఓటేయలేదని చెప్పేసి వాళ్ళు గ్రూపులు కట్టుకొని వచ్చేసి మీడియా ముందుకి, లేకపోతే ప్రెస్ మీట్కి వచ్చేసి మేము ఈ బిల్లుకు సమర్థించిన వాళ్ళందరికీ ఓట్లేయము, ఇది మేము తర్వాత చూసుకుంటాము, ఎన్నికల టైంలో చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఇలా అంటున్నప్పుడు మనకేమైంది? 232 మంది ఎంపీలు ఓట్లేసిండ్రంటే వాళ్ళ పార్టీలను మనం ఏం చేయాలి వచ్చే ఎన్నికల్లో? మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఈ బిల్ అనేది రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురింపబడిన తర్వాత అందులో డేట్ ప్రకటించుకొని ఆ డేట్ నుంచి ఇక ఈ బిల్ అనేది అమలవుతుంది, ఈ చట్టం అనేది అమలవుతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్లో పెట్టండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.